ఇంకా మధ్యాహ్నం భోజనం చేసేద్దాం. ఇది వచ్చేసి ఉల్లిమాకాయ పచ్చడి. నాకు చాలా ఇష్టం. ఉల్లిమాకాయ అంటే ఆవకాయనండి, కాకపోతే చిన్న చిన్న ముక్కలతో వస్తుంది, అందుకే ఉల్లిమాకాయ అంటారు. కనుక ఈ పికిల్ టేస్ట్ చేయాలంటే పైన బయోలో లింక్ ఉంటుందండి, దాంట్లోకి వెళ్ళి కొనుక్కోవచ్చు. నెక్స్ట్ ఐటమ్ అండి ములక్కాడ ఇగురు. నాన్ వెజ్ కాదండి, వెజ్ అంటే కూడా చాలా ఇష్టం. ములక్కాడ ఇగురు అంటే చాలా ఇష్టం. ఇంట్లో పాలు వేసి తయారు చేస్తారు, చాలా బాగుంటది. చూడండి, అలా ముద్ద నోట్లో పెట్టుకుని అలా ములక్కాడ తీసిన నోట్లో పెట్టుకోవాలన్నమాట. అది తిరిగిపోద్ది. ఇలాగా ఎప్పుడు ఫుడ్ అయితే ఇలా ఎంజాయ్ చేస్తూనే తింటాను. మీరు కూడా ఇలాగే తినండి. నెక్స్ట్ ఐటమ్ నాటుకోడి చేయించుకున్నాను ఈ రోజు. పొద్దున్నే పికిల్ కోసం అని చెప్పి నాటుకోడి తీసుకున్నాను కదా, దాంట్లో కొద్దిగా నా కోసం తయారు చేసుకున్నాను. ఇప్పుడు కూడా ముక్క ఇలా గట్టిగా ఉండాలండి, అలా బాయిలర్లో మెత్తగా ఉండకూడదు. నెక్స్ట్ దుమ్ములు కూడా చాలా బాగుంటాయి, చాలా ఇష్టం నాకు. ఈ రోజు థమ్స్అప్ తాకుండా ఒక మాక్టైల్ అయితే ఆర్డర్ చేసుకున్నా జొమాటోలో నుంచి. నెక్స్ట్ ఐటమ్ అండి చేప వేపుడు. నిజంగా ఈ చేప ఏంటో నాకు తెలియదు కానీ పచ్చడి కోసం తెప్పించానండి. ఏదో సముద్రం చేప అనుకుంటా. టేస్ట్ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్ లో ఉంది. నెక్స్ట్ ఐటమ్ అండి పప్పు మామిడికాయ. మామూలుగా పప్పులో ఆవకాయ నెయ్యి కలుపుకుంటాను, కాకపోతే ఈరోజు చేప వేపడం కాబట్టి కలుపుకోలేదు, దీంతో కానిచ్చేసాను. అది తిరిపోయింది నిజంగా టేస్ట్. ఈ పప్పులో ఇలా తాలింపు వెల్లుల్లిపాయ ఉంటదండి, టేస్ట్ నెక్స్ట్